అందిస్తుంది కాబట్టి ఆయన దేశాన్ని ముందుకు నడిపించగలుగుతారు. రైట్. ఇక బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత పాకిస్తాన్ అనుకూల యూనస్ ప్రభుత్వం అక్కడ వచ్చిన తర్వాత ప్రజెంట్ చూసుకుంటే కనుక అక్కడ సివిల్ వార్ అంటే అంతర్యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి. అక్కడ హింస పెరిగిపోయింది, రోడ్ల మీదకి జనాలు వస్తూ ఉన్నారు, నిరంతరం కూడా ఆందోళనలు చేస్తూ ఉన్నారు, లూటీలు పెరిగిపోయాయి, శాంతి భద్రతల సమస్య ఏర్పడుతున్న పరిస్థితి. అమెరికా అండ్ భారత్ ఈ రెండు దేశాలు ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నాయి. రెండు దేశాలు ఆశించినట్టుగా బంగ్లాదేశ్లో షేక్ హసీనా మళ్ళీ ప్రధానిగా అవుతారా, అంటే ప్రశాంతంగా స్వేచ్ఛగా అక్కడ ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు బంగ్లాదేశ్లో అంతర్యుద్ధ పరిస్థితులు, సివిల్ వార్ సిచ్యువేషన్ అనేది పూర్తిగా అక్కడ కనపడుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ తాత్కాలిక యూనస్ గవర్నమెంటు భారతదేశానికి చాలా సమీపాన్ని, భారతదేశానికి 4,000 కిలోమీటర్ల బౌండరీ షేర్ చేసుకుంటున్న ఈ బంగ్లాదేశ్లో పూర్తిగా శాంతిని పునరుద్ధరించలేకపోయారు. ఆయన అనుకున్న ఆయన ముందున్న పెద్ద లక్ష్యం 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించలేకపోయారు. ఆ వచ్చే ఎన్నికలు 2026 ఏప్రిల్లో ఎన్నికలు నేను నిర్వహిస్తానని రీసెంట్గా ప్రకటించారు. అంతే, ఎన్నికలు సమీపం పడుతున్నాయి కాబట్టి 2026 ఏప్రిల్ పెద్ద దూరంలో లేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి, ఎవరు ఉండాలి, భారత వ్యతిరేకత ఒకటి, ఇటు చైనా ఇన్వాల్వ్మెంటు, ఇటు అమెరికా ఇన్వాల్వ్మెంటు, ఇలా బంగ్లాదేశ్ అంటే కుక్కల సింపిన విస్తరలా తయారైంది. పొలిటికల్గా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, మతపరంగా, అన్ని విధాలుగా. ఇప్పుడు అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఏ విధంగా ఉన్నాయో ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ యూనస్ గవర్నమెంట్ అక్కడ జేఈఎల్ అంటే ఇస్లామీ అంటే ఈ ఇస్లామిక్ పార్టీ అంటే భారత్కి వ్యతిరేకంగా జమాత్-ఈ-ఇస్లామీ అనే పొలిటికల్ పార్టీ మీద 10 సంవత్సరాల క్రితం బ్యాన్ అని తొలగించాడు. ఇప్పుడు ఈ పార్టీ నిన్నటికి నిన్న ఢాకాలో అతిపెద్ద లక్షలాది మంది జనాలతో అతిపెద్ద ప్రదర్శన చేసి బంగ్లాదేశు షరియత్ లా అనుకూలంగా, ఖురాన్ సిద్ధాంతాలకు అనుకూలంగా పరిపాలించబడాలి అనే డిమాండ్ తీసుకొచ్చింది. ఒక 22 యొక్క ప్రతిపాదనల్ని యూనస్ గవర్నమెంట్ మీద పెట్టింది. యూనస్ గవర్నమెంట్ షేక్ అయిపోయింది నిన్న. ఎందుకంటే ఈ షరియత్ లాస్ ఇవి తీసుకొచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా షరియత్ లా, మతీకరణ ఇవన్నీ తీసుకొచ్చారనుకోండి, బంగ్లాదేశ్ ఒక మత రాజ్యం అయిపోతుందన్నమాట. ఈ బంగ్లాదేశ్ ముజిబుర్ రెహమాన్ ఈ పాకిస్తాన్ నుంచి విడిపోయిన యొక్క దాని లక్ష్యం పోతుందన్నమాట. ఈ జమాత్-ఈ-ఇస్లామీ ఇదంతా మతీకరణ ఉంటుంది, భారత వ్యతిరేకత ఉంటుంది. అది భారతదేశానికి మంచిది కాదు, అది చాలా పెద్ద ప్రమాదం. రెండో విషయం ఏంటంటే ఈ షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ని ఈయన యూనస్ గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. ఈ షేక్ హసీనా అసలు దేశంలోకి ఎంటర్ అవ్వకుండానే 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇంకా ఎన్నో వందలాది కేసులు ఆవిడ మీద ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ఆవిడ పార్టీయే లేకుండా పోయేటట్టు చేసేసాడని బ్యాన్ వేశారు. వచ్చే ఎన్నికల్లో అవామీ లీగ్ పొలిటికల్ పార్టీ పార్టిసిపేట్ చేయలేదు. అది స్వతంత్రం తెచ్చిన పార్టీ. అంటే బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం ఏమైంది, కనుమరుగైపోయింది. అందుకనే ఈ షేక్ హసీనా పార్టీ అతిపెద్ద పొలిటికల్ పార్టీ కాబట్టి ఆ కార్యకర్తలు అందరూ, ముజిబుర్ రెహమాన్ వీళ్ళందరూ, ఈ ఫాలోవర్స్ అందరూ ఇప్పుడు దేశంలో అతిపెద్ద ప్రదర్శనలు, ప్రొటెస్టులు చేస్తున్నారు. అందుకే అశాంతి ప్రబలింది. దీంతోపాటు మూడోది ఏంటంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖలీదా జియా, అది కూడా స్వతంత్రోద్యమం, బంగ్లాదేశ్ స్వతంత్రోద్యమం నుండి ఈ షేక్ హసీనాకు ఆపోజిట్గా ఖలీదా జియా వాళ్ళ ఫాదర్ ఉండేవారు. ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఇప్పుడు అధికారం వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి, అవామీ లీగ్ పార్టిసిపేట్ చేయకపోతే. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పొలిటికల్ పార్టీ మీద తీవ్రమైన దుష్ప్రచారం జరుగుతుంది. ఆ దుష్ప్రచారమే కాదంటే అది హింసలో ఇన్వాల్వ్ అవుతుంది. ఒకప్పుడు అవామీ లీగ్ కార్యకర్తలందరూ సెటిల్మెంట్లు, ఢాకా ఇదంతా ఉండేది. ఇప్పుడు వాళ్ళని అవామీ లీగ్ కార్యకర్తలను చంపేయడం, వాళ్ళ హింస ప్రబలడం చేయడం, తర్వాత ఆర్థికంగా వివిధ వైలెన్స్ అని సెటిల్మెంట్లో వీటన్నిటిలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యకర్తలు ఇన్వాల్వ్ అవుతున్నారు. అధికారం రాకముందే బీఎన్పీ ఎలా పనిచేస్తే ఖలీదా వర్గం అధికారం వచ్చిన తర్వాత ఏంటి అనేది క్వశ్చన్ అవుట్ వస్తుంది. సో ఆ పార్టీకి అధికారం దగ్గరలో ఉంది. అది ఇలాంటి పరిస్థితుల్లో బీఎన్పీ కూడా హింసకు పాల్పడుతుంది. తర్వాత ఇంకా అతిపెద్ద విషయం ఏంటంటే ఈ యూనస్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఉన్న స్టూడెంట్ యూనియన్స్, వీళ్ళు ఖలీదా జియా గవర్నమెంట్ పడిపోవడానికి కూడా వాళ్ళ ప్రదర్శనలే కారణం అనమాట. ఇప్పుడు ఆ లీడర్లు బయటకు వచ్చి నేషనల్ స్టూడెంట్ యూనియన్ అంటూ ఒక పొలిటికల్ పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. వాళ్ళందరూ ఏంటంటే నేషనలిస్ట్ ఐడియాలజీ, వాళ్ళు కూడా మేము శాంతి గెలుపుతాం, మేము పార్టిసిపేట్ చేస్తాం, 300 ఎంపీ సీట్లకి బంగ్లాదేశ్లో ఉన్న 300 ఎంపీ సీట్లు మేము పోటీ చేస్తామంటున్నారు. వాళ్ళు కూడా హింస, వాళ్ళు ఇమ్మీడియట్గా ఎలక్షన్ పెట్టమని వాళ్ళు ప్రదర్శనలు చేస్తున్నారు. ఇది ఒక పెద్ద విషయం.
ఇప్పుడు అవామీ లీగు అధినేత షేక్ హసీనా కూతురు ప్రపంచ బ్యాంకులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటే ఆవిడ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది, ఆవిడ పదవిలోంచి బయట దిగడం జరిగింది. సో షేక్ హసీనా గవర్నమెంట్, షేక్ హసీనా పార్టీ అవామీ లీగు వచ్చే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకపోతే అది భారతదేశానికి తీవ్రమైన ప్రమాద హెచ్చరిక అవుతుంది. ఈ జమాతీ ఇస్లామీ వచ్చిన, స్టూడెంట్ నేషనల్ వింగ్ వచ్చిన భారతదేశానికి చాలా ప్రమాదం. కానీ యూనస్ గవర్నమెంటు, ఇటు చైనా, ఇటు ఆర్మీ ఏం చేయబోతుందంటే ఇక్కడ తెలిసే ప్యాటర్న్ చూస్తే జమాతీ ఇస్లామీని అధికారంలో తెద్దాం, ఖలీదీ జియాను కూడా పక్కన పెడదాం అనే ఒక ఎయిమ్తో యూనస్, ఆర్మీ, చైనా ప్రోద్బలంతో పనిచేస్తున్నాయని తెలుస్తుంది. కానీ ఇటు అమెరికా, ఇటు ఇండియాతో కలిసి, ఇండియా అమెరికాలు ఏంటి, మళ్ళీ షేక్ హసీనా గవర్నమెంట్ని తెద్దామనుంది. కాకపోతే యూనస్ గవర్నమెంట్ బ్యాన్ విధించింది. మరి పరిస్థితి ఎలాగా? అంతర్యుద్ధ పరిస్థితులు, వచ్చే ఎన్నికలు కూడా పీస్ఫుల్గా జరగవు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా వచ్చే ఎన్నికలు జరిగే అవకాశం బంగ్లాదేశ్లో ఏ కోచ్ అని ఇక్కడ కనపడడం లేదు. అలా జరిగితే వచ్చే ఎన్నికలు జరిగినా మళ్ళీ అశాంతి ప్రబలి మళ్ళీ గవర్నమెంట్ కూలిపోయే ప్రమాదం ఉంది. మరి ఈ బంగ్లాదేశ్లో అశాంతి ఉంటే భారతదేశానికి చాలా తీవ్రమైన ప్రమాదం. ఎందుకంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ, వెస్ట్ బెంగాల్ అని ఇవన్నీ డీస్టెబిలైజ్ అయి ఉంటాయి పొలిటికల్, అక్కడ సెపరేటిస్ట్ మూమెంట్లు. ఇప్పుడు ఈ యొక్క 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈ వెస్ట్ బెంగాల్ వచ్చే సంవత్సరం ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ అస్థిర పరిస్థితులు భారతదేశ అస్థిరత్వానికి దారితీస్తే ఆ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి తోడ్పాటు కాదు. అక్కడ అశాంతి ఉంటే చైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి అక్కడ శాంతి నెలకొల్పవలసిన బాధ్యత పూర్తిగా భారతదేశం తీసుకుంది. అమెరికా కూడా దీన్ని కోఆపరేట్ చేస్తుంది. అది యాంటీ చైనా అప్రోచ్ ఉంది కాబట్టి, స్టాన్స్ ఉంది కాబట్టి. సో ఇండియా, అమెరికాలు దాని స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయని మనం అక్కడ గమనిస్తే షేక్ హసీనాని అక్కడ పదవిలో కూర్చోపెట్టడానికి ఇండియా, అమెరికాలు అక్కడ పూర్తిగా పావులు కదుపుతున్నాయని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ షేక్ హసీనా అక్కడ పార్టీ ఇప్పుడు బ్యాన్ ఉంది. వచ్చే 2-3 నెలల్లో ఆ పార్టీ బ్యాన్ తొలగించాలి. అంత ఈజీ కాదు. మళ్ళీ ఆవిడ తొలగిస్తే ఆవిడ షేక్ హసీనా అక్కడికి వెళ్ళేటట్టు ఉండాలి. మరి అలా యూఎస్ గవర్నమెంట్, ఆర్మీ ఒప్పుకునే పరిస్థితి అక్కడ లేదు. మరి ఏం చేయాలి? దాన్ని ఆర్థిక దిగ్బంధనం చేయాలి. చైనాను కూడా, ఇప్పుడు భారతదేశం చైనాల మధ్య కాస్త ఉంది కాబట్టి చైనాను కూడా కాస్త అక్కడ న్యూట్రలైజ్ చేయాలి. అమెరికా కూడా, అమెరికా తర్వాత యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్య సమితి, ఇండియాలు కలిస్తే అక్కడ షేక్ హసీనా గవర్నమెంటు, షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ అక్కడ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి అక్కడ బంగ్లాదేశ్లో వచ్చేటట్టు యూఎస్ని మనం ఆపగలగాలి. లేదా ప్రీఎంప్టివ్గా కొన్ని చర్యలు తీసుకోకపోతే ఇది కుదరదు. ఎందుకంటే రిజైమ్ చేంజ్ అంటే అది అమెరికా చేస్తుంది, అంత తీవ్రంగా ఇండియా జోక్యం చేసుకోదు. కానీ అక్కడ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి, పీపుల్ యొక్క శాంతిని నెలకొల్పడానికి ఆ ప్రాంతం, అదేవిధంగా దక్షిణాసియా, అదేవిధంగా భారతదేశంలో ప్రపంచ శాంతికి మనం తీసుకురావాలంటే బంగ్లాదేశ్లో చాలా జాగ్రత్తగా ఇటు షేక్ హసీనా గవర్నమెంట్ రావాలి. అది రావాలంటే బిఎన్పి కూడా ఇప్పుడు ఆర్మీ, యూఎస్ గవర్నమెంట్ ఎగెనిస్ట్ ఉంది కాబట్టి అవామీ లీగు, బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటే షేక్ హసీనా, ఖలీదీ జియాల మధ్య సయోధ్య కుదిర్చి వీళ్ళిద్దరి మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిర్చేటట్టు చేస్తే ఇటు షేక్ ఖలీదీ జియా కానీ, షేక్ హసీనా కానీ గవర్నమెంట్ రావాలి. దీనికి మరి ఖలీదీ జియా ఒప్పుకుంటుందా? స్టార్క్ ఆవిడికి పెద్ద శత్రువు ఇప్పుడు షేక్ హసీనాకి. మరి అలాంటి ఆవిడ ఒప్పుకుంటుందంటే ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఆవిడకి పార్టిసిపేట్ చేసిన ఆవిడకి కూడా అధికారం దక్కే అవకాశాలు ఇక్కడ సైన్యం, ఈ యూఎస్ గవర్నమెంట్ వాళ్ళు లేదు. కాబట్టి ఆవిడ ఇప్పుడు ఒప్పుకుంటుంది. కాబట్టి షేక్ హసీనా సపోర్ట్ తీసుకుని ఖలీదీ జియా అక్కడ పీఠం ఎక్కొచ్చు, లేదా షేక్ హసీనా పీఠం ఎక్కేలాగా ఈ బిఎన్పి, అవామీ లీగు కోఆపరేట్ చేసుకుని ఒక ఒప్పందానికి రాగలిగితే, ఢిల్లీ అరేంజ్ చేసి, న్యూఢిల్లీ అరేంజ్ చేస్తే ఇప్పుడున్న జమాతీ ఇస్లామీ సైన్యం ఏది కూడా ఎటువంటి ప్రతిబలం ఉండదు. ఎందుకంటే అంతటి ప్రజాబలం 70% 80% ప్రజాబలం ఈ 2 పార్టీలకే ఉంది. కాబట్టి ఈ ఒప్పందాన్ని భారతదేశం చేస్తే బిఎన్పి, అవామీ లీగుల మధ్య ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం ఆశించిన ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య గవర్నమెంట్ బంగ్లాదేశ్లో వస్తుంది. ఇలా వస్తేనే ఇటు అమెరికాలకి, ఇండియాకి, దక్షిణాసియాకి, భారతదేశానికి చాలా మంచి జరుగుతుంది. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు